వెల్కమ్ బ్యాక్ టు చిబితి ఎటర్నిటీ. నేను మీ చిబితి. ఈరోజు మనం బెల్లం చిట్టుగవ్వలు చేసుకుంటున్నామండి. ఈ చిట్టుగవ్వలు చేసుకోవటం కోసం మనం ముందుగా మైదా పిండిని జల్లెడ పట్టుకోవాలండి. పిండి అంతా కూడా జల్లించుకున్న తర్వాత దాంట్లో మనం సరిపోయేంత ఉప్పు వేసి చక్కగా కలిపేసుకోవాలండి. ఉప్పు అంతా కూడా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న ఈ పిండిలోనే మనం మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే కనుక అవి క్రిస్పీగా వస్తాయి. సో అందుకని చెప్పేసి ఆయిల్ వేసుకొని దాన్ని కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత దాంట్లో మనం కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఆ పిండిని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇది ఎప్పుడు కూడాను మనం కలిపేటప్పుడు మన చేతి వేళ్ళను మాత్రమే యూస్ చేయాలండి. అరచేయి అంతా పెట్టేసి నొక్కేయకూడదు. మన చేతి వేళ్ళతోనే పిండి అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న ఈ పిండి ముద్దకి మనం పైన ఒక తడి క్లాత్ని కప్పేసి 10 నుంచి 15 నిమిషాలు అలా వదిలేయాలండి. ఇప్పుడు చూసారు కదా, చాలా చక్కగా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన ఈ పిండిని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట. పిండి అంతా కూడాను మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మనం ఒక్కొక్కటిగా తీసుకొని ఎక్కువ ప్రెషర్ యూస్ చేయకుండా గవ్వల బల మీద పెట్టుకొని చక్కగా గవ్వల్లాగా ఒత్తేసుకోవాలండి. అది కనుక లేకపోతే కనుక మీరు ఫోర్క్తో కూడా వీటిని చక్కగా డిజైన్ వచ్చేలాగా ఒత్తుకోవచ్చు. ఇలాగా ఇవన్నీ కూడా 1 ఇంచు ఉంటే సరిపోతుందండి. ఇంచు ఉండేలాగా మీరు చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇంతగా చిన్నగా అనమాట ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టి హై ఫ్లేమ్ మీద ఆయిల్ పోసి బాగా కాగనివ్వాలండి. ఆయిల్ అంతా కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఇప్పుడు దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత వీటన్నిటిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకోవాలండి. వేసిన వెంటనే దాన్ని కదిపేయకూడదు. 1-2 నిమిషాలు అలా వదిలేస్తే కనుక అవన్నీ కూడా నూనెలో బాగా వేగి అవే పైకి తేలుతాయి అన్నమాట. అప్పుడు మనం వాటిని అటు ఇటు కదుపుకుంటూ అన్ని వైపులా చక్కగా కాలేలాగా మనం వేయించుకోవాలి. నూనెలో వేసినప్పుడు వాటిని వెంటనే కదిపేయొద్దండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి లోపల పిండి అలాగే ఉంటుంది, ఉడకదు. సో అందుకని చెప్పేసి మనం గవ్వలన్నీ కూడా ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటన్నిటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన స్టవ్ వెలిగించి దాని మీద మనం పాకం కోసం గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని దాంట్లో బెల్లము నీళ్లు పోసుకోవాలండి. బెల్లం వేసేసిన తర్వాత దాంట్లో నీళ్లు పోసేసాక దాన్ని అంతా కూడా కరిగిపోయేంత వరకు మనం దాన్ని బాగా ఉడకపెట్టాలండి. ఇప్పుడు మనం గరిటె పెట్టి దాన్ని తిప్పుకుంటూ ఉంటే కనుక బెల్లం త్వరగా కరిగిపోయి మనకి పాకం త్వరగా వచ్చేస్తుంది. అది మనకి తీగ పాకం వస్తే సరిపోతుందండి. లేత పాకం అన్నమాట. ఈ తీగ పాకం వచ్చిన తర్వాత మనం దాంట్లో గవ్వలు అవి వేసుకుంటామన్నమాట. చూసారా, నాకు తీగ పాకం వచ్చేసింది. చేతితో పట్టుకుంటే జిడ్డుగా ఒక తీగ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనం గవ్వలు వేసుకొని బాగా కలుపుకొని 1-2 నిమిషాలు అలా ఉంచేసి మనం గవ్వలు పక్కన తీసి పెట్టేసుకుంటే గవ్వలు మనకు రెడీ అయిపోతాయి. అన్ని గవ్వలు కూడా మనం ఇలాగే పాకంలో వేసి 2 నిమిషాలు ఉంచి తిప్పుకొని తీసేసుకుంటే గవ్వలు రెడీ. బాయ్.